give the concluding remarks. Thank you, sir. Thank you. This convention, Sena Prasthanam, for national integration, extend its heartfelt congratulations to Honorable Prime Minister Shri Narendra Modi ji on completing 12 years of dedicated service to the nation and becoming the longest serving democratically elected Prime Minister in the history of independent India. Under his visionary leadership, India has witnessed a transformational progress in development, good governance, national security, digital empowerment, infrastructure creation, healthcare, and the promotion of India's civilizational heritage and cultural values. His leadership has strengthened India's global standing and inspired confidence among millions of Indians. ఈ సేనా ప్రస్థానం 12 సంవత్సరాలు మోదీ గారిని లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా మనం చూడటానికి కారణం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ పాస్ట్. ఒకసారి మన గతం చూడాలి. ఒకసారి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన కమర్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో దాడులు చేసి 72 గంటలు ఉగ్రవాదం పిడికిల్లో ఇరుక్కుపోతే ఆ రోజు దేశం అంతా ఒకే ఒక ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి. అంటే ఒక పట్టుమని 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఇంత శక్తివంతమైన ఒక మిలిటరీ సత్తా ఉన్న దేశాన్ని మనం బిగించచ్చా అంటే అది చాలా చాలా ఇబ్బంది కలిగజేస్తుంది. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి? Then there was a thought then. So India needs a very strong and robust leadership. I was in Varanasi to I took my father's ashes. నా తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి నేను వారణాసి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అది. ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే, అంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా? అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అంటే ఫర్గెట్ అబౌట్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికంటే కూడా ముందు మనం భద్రతగా ఉండాలి. వీ హ్యావ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ ఓన్ మదర్ల్యాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి. నాని పాల్కేవాల్ గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లో ఇరుక్కుపోయినప్పుడు, దారి తెన్ను తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసు. సో ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీజీ. మీరు చూడండి, తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మనకు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా ఎంత బలంగా ఎదుర్కోగలిగాం. నేను ఎందుకు అంత బలంగా ఆయన మద్దతు ఇస్తానంటే, బికాజ్ ఫర్ మీ కంట్రీ నేషన్ ఈజ్ ఫస్ట్. నా దేశం చాలా ముఖ్యం. దేశం బాగున్నప్పుడు ఒకరోజు అటు జరిగిన అభివృద్ధి ఉన్నా లేకపోయినా దేశానికి బలమైన నాయకత్వం, తద్వారా బలమైన వ్యవస్థ నిర్మించకపోతే దేశం విచ్ఛిన్నమైపోతుంది. ఆ భయంతో ఉంది. సో అందుకని దీన్ని ఫస్ట్ రెజల్యూషన్ కింద ఈ సేనా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీలో ముందు నరేంద్ర మోదీ గారికి ఎందుకు దీన్ని రెజల్యూషన్ 1 పెట్టామంటే దీనికి కారణం అది. అలాంటి నాయకుడికి మనస్ఫూర్తిగా మరోమారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.
ద రెజల్యూషన్ టు ఇందాక మనోహర్ జీ చెప్పినట్టు నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఇందాక చెప్పిన కంటిన్యూటీ. జనసేన పార్టీ బిలీవ్స్ దట్ నేషన్ ఇంట్రెస్ట్ మస్ట్ ఆల్వేస్ టేక్ ప్రిసిడెన్స్ ఓవర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ and that India's diversity in languages, cultures and traditions is a source of strength that must be protected and celebrated. The convention resolves to work towards a strengthening national integration, safeguarding India's sovereignty and security, upholding constitutional democratic values and firmly opposing all divisive forces that threaten the unity and integrity of the nation. Nation first. ఇందాక మన తనీష్ చెప్పినట్టుగా బీయింగ్ a soldier's son, నువ్వు సైనికుడిగా యుద్ధం మీరు ఉన్న ఇంతమంది సైనికులు భారతదేశ సరిహద్దుల్ని గస్తీ కాస్తున్నప్పుడు, ఎక్కడో సియాచిన్ గ్లేసియర్స్లో ఎముకలు కొరికేసే చల్లో కాస్తున్నప్పుడు వాళ్ళని మనం నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏ నేలలో పుట్టావు, ఏ భాష మాట్లాడతామని అడగం. నువ్వు ఇండియాని కాపాడుతావా లేదా ఇండియా భద్రతను కాపాడుతావు, అదొకటి అడుగుతాం మనం వాళ్ళకి. మనం అదే సైనికుడు కుటుంబాలకి కానీ పిల్లలకి కానీ వచ్చేటప్పటికి నువ్వు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంటే మరి మాకు దేనికి చేయాలి సర్వీస్ అంతా అనిపిస్తుంది. దట్స్ వాట్ ఒక సోల్జర్ సన్, ఒక మిలిటరీ అధికారి కొడుకు, సైనికుడు కొడుకు ఆ మాట మాట్లాడుతుంటే ఇది మనందరం నిజంగా ఆలోచించాల్సింది. ఈరోజు మన అందరంగా కూర్చోబెట్టి ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, ఇంతమంది ఉన్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు నిజంగా వాళ్ళ పహారా కాయకపోతే మనం ఏం చేయలేము. మనం సో అలాంటి సైనికులకి ఈరోజు మేము ఈవినింగ్ నివాళి ఎందుకు అర్పిస్తున్నామంటే మీరు లేకపోతే మేము లేము. ఇఫ్ ఇండియన్ మిలిటరీ ఈస్ నాట్ దేర్ అండ్ దిస్ కంట్రీ వుడ్ హావ్ గాన్, we can't even imagine what would be the future of this country. So that's the reason today, evening post this program, we're going to pay our respects to Indian military today. Before we move to resolution 3, crisis to confidence, a national party is not defined by number of states in which it contests elections. It is defined by whether it practices the same constitutional values in every state. ఒక జాతీయ పార్టీ నువ్వు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసావు, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడావని కాదు, నువ్వు అదే రాజ్యాంగ విలువల్ని మీ ప్రతి రాష్ట్రంలో మీరు పాటిస్తారా లేదా అనేది. ద కాన్స్టిట్యూషన్ కెన్ నాట్ హ్యావ్ వన్ మీనింగ్ ఇన్ ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీకి ఒక విలువలోనూ మీరు పాలించే రాష్ట్రాలకి ఇంకొక రూలింగ్ కుదరదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కెన్ నాట్ చేంజ్ విత్ పొలిటికల్ కన్వీనియన్స్. ఇఫ్ వీ ట్రూలీ బిలీవ్ ఇన్ భారత్ జోడో, then we must first ensure that our politics is united by one constitutional standard, equal citizenship, equal dignity and equal respect for every Indian in every corner of this republic. Only then does Bharat Jodo becomes more than a slogan. It becomes a national commitment. And now I remind you to revisit how Congress government in Telangana is abusing constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse. ఇప్పుడు ఈరోజు 1200 మంది మన సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ